మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ మనకు కిడ్నీలో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి, దానికి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, అదే విధంగా కిడ్నీల రాళ్ళతో పాటు మనందరికీ కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్, దాంట్లో రకాలు, మన దగ్గర ఉన్నటువంటి కేవా ఫుడ్ సప్లిమెంటరీ, అదే విధంగా మనం నేచురల్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలో దాని గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాం. ముందుగా ఎవరైతే ఈ యొక్క కిడ్నీలో రాళ్ళు లేదంటే కిడ్నీని తెలుగులో మూత్రపిండాలు అంటారు. ఆ మూత్రపిండాల రాళ్ళు ఏర్పడడానికి కారణాలు ఏంటి, దాని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కారణాల బట్టి మనము ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియాలి. ఫస్ట్ మేజర్ గా కిడ్నీలు అనేది ఎంత బాగా హెల్తీగా ఉంటాయో అంత ఆరోగ్యంగా మనం ఉంటాం. నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా సాల్ట్ ఎక్కువ వాడడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. కాల్షియం టాబ్లెట్ ఎక్కువగా వాడడం వల్ల, ఓన్లీ టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ఆకుకూరలు సరిగా తినకపోవడం, దానివల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ఇవి యాక్చువల్గా 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరికైనా సరే, ఎవరైతే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారో వాళ్ళందరికీ కూడా మేజర్ సమస్యగా ఈ కిడ్నీలో ఈ రాళ్ళు అనేది ఫామ్ అవుతాయి. మనకు ఆక్సలేట్ ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే మనము టమోటా కానీ, అదే విధంగా ఆకుకూర, ఆ ఆకుకూర 2 వాడడం వల్ల ఇక కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు దీనికి కిడ్నీలో రాళ్ళకు వచ్చిందే, రాళ్ళు అంటే రాళ్ళు కాదండి, కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్ అని ఏదైతే మనకుంటాయి. కాల్షియం ఎక్కువ టాబ్లెట్స్ వాడడం వల్ల ఆ క్రిస్టల్ గా ఫామ్ అయ్యి మనకు వచ్చిందే స్టోన్స్ రూపంలో మనకు వచ్చిందే అవి బయటపడతాయి. అవి రకరకాల సైజు 3mm కావచ్చు, 5mm కావచ్చు, 7mm కావచ్చు, అన్ని mm రూపంలో వస్తాయి. ఎక్కువగా ఇవి వేసవి కాలంలో స్టోన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం పాలకూర వేడి చేసినప్పుడు ఆక్సలేట్ అనేది తగ్గిపోతాయి. మామూలుగా పచ్చికూర ఎవరు తినరు, పచ్చికూర తినకన్నా వేడి చేసినప్పుడు ఆక్సలేట్స్ ఏదైతే తగ్గుతాయో ఆటోమేటిక్గా అప్పుడు అనేది మనకు ఈ యొక్క స్టోన్స్ అనేది ఫామ్ కాకుండా ఉంటాయండి. దీంతో పాటు మనము కొండపిండి ఆకు, ఈ కొండపిండి ఆకు ద్వారా పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. ఇది వాడడం ద్వారా ఈ యొక్క స్టోన్స్ అనేది ఫామ్ కాకుండా మనకు చాలా చాలా దోహదపడతాయి. కాబట్టి మన ఈ కారణాలన్నీ కూడా దృష్ట్యా కిడ్నీలో రాల్స్ అనేది ఫామ్ అవుతాయి, స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, మనకు మూత్రపిండాల చుట్టుపక్కల నొప్పి వస్తుంది మనకు. అదే విధంగా యూరిన్ పోసేటప్పుడు మంట వస్తుంది. ఆహారం తిన్నప్పుడు రుచిలో లోహం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మూత్రం సరిగా రాకపోవడము, అదే విధంగా నడుము నుంచి గజ్జల్లో నొప్పి వస్తుంది. కొంచెం నొప్పి వచ్చి ఇమీడియట్గా తగ్గిపోతుందని ఈ సిమ్టమ్ దృష్ట్యా మన కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అయినని చెప్పి మనము పసిగట్టవచ్చు. ఈ విధంగా చేసిన రావడం వల్ల మన దగ్గర ఈ ఫుడ్ డైట్ ఫాలో అయ్యి మనం వచ్చింది గాల్ బ్లాడర్ స్టోన్స్ తో పాటు ఈ మామూలు స్టోన్స్ అండి. దీనికి అదనంగా మనకు వచ్చింది ఫస్ట్ స్టోన్ ఫామ్ అయ్యడానికి మన దగ్గర 7mm లోపల ఉన్న వాటికి స్టోన్ ప్లస్ టాబ్లెట్ ఉంది, మన దగ్గర స్టోన్ ప్లస్ సిరప్ ఉంది. 7mm లోపల అయితే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి, 200 ml సిరప్ అనేది 1.5 లీటర్స్ ఎంటీ స్టమక్ పొరగడుపునే మనం అట్ ఏ టైం కన్నా తాగినామంటే 7 days లో 7mm లో ఉన్న బ్లాస్ట్ అయిపోయి మనకు యూరిన్ లో వచ్చేస్తుంది. 7mm దాటిందంటే కిడ్నీ కొద్దిగా ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి దానికి కేడీ కేర్ టాబ్లెట్ అని ఇవ్వాలి. కాబట్టి ఈ సినారియాలో మనం కన్నా ప్లాన్ చేసుకొని ఈ విధంగా స్టోన్ ప్లస్ సిరప్ అయినా సరే, లేదంటే టాబ్లెట్ అయినా సరే, టాబ్లెట్ ఇచ్చేటిగా అంటే మీరు ఇచ్చింది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఒకవేళ స్టోన్ ప్లస్ సిరప్ అయితే, ఎంటీ స్టమక్ లో సిరప్ అయితే స్టోన్స్ కన్నా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. 200 ml సిరప్ తీసుకొని 150 ml 1.5 లీటర్ వాటర్ లో మీరు వచ్చింది అట్ ఏ టైం పొరగడుపునే ఏమి తినక ముందే తాగారంటే 7 days లో కంటిన్యూగా 7mm లోపల ఉన్న స్టోన్ ఏదైనా సరే బ్లాస్ట్ అయిపోతుందండి. ఈ సినారియోలో ఈ విధంగా మీరు ఇచ్చుకుంటే 100% మనకి యొక్క స్టోన్ అనేది ఫామ్ ఏదైతే ఉంటుందో క్రిస్టల్స్ అవి మనకు బ్లాస్ట్ అయిపోయడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ దాటిందంటే మన దగ్గర వచ్చింది కేడీ కేర్ టాబ్లెట్ ఉంది. అది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కంటిన్యూగా 30 days వాడాలి.
ఈ 30 డేస్ వాడారంటే ఆటోమేటిక్గా మనకి ఇన్ ఫ్యూచర్లో కూడా రాకన్నా కంటిన్యూగా వచ్చింది వాటర్ అనేది మనం ఎక్కువ తాగుతూ ఉండి ఆ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే స్టోన్స్ అనేది ఫామ్ కాకుండా మనకు వస్తుందండి. ఈ విధంగా నార్మల్గా ఉన్నటువంటి స్టోన్స్, ఈ నార్మల్ స్టోన్స్తో పాటు మనం ఫుడ్ సప్లిమెంట్ మనకు పిత్తాశయంలో రాళ్ళు లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు దానికి మరొక పేరు పెసరతిత్తి అని కూడా అంటారండి దానికి. ఈ మూడు కూడా ఒకటే పేరు, గాల్ బ్లాడర్ స్టోర్ అన్నా పెసరతిత్తి అన్నా పిత్తాశయంలో రాళ్ళన్నా కూడా ఇది మనకి ఎప్పుడైతే ఇరిటెస్ ద్వారా గాల్ బ్లాడర్లో ఒక సంచిలాగా ఉంటుంది మనకు. ఆ సంచిలాగా ఎక్కడైతే ఫామ్ అయి ఉంటుందో ఈ గాల్ బ్లాడర్ అనేది కాలేయం కింద ఒక చిన్న అవయవం అండి. కాలేయం కింద భాగంలో ఒక చిన్న అవయవం ఆర్గానం పిత్తాశయము లేదంటే దాని గాల్ బ్లాడర్లు లేదంటే మనకు వచ్చింది దాన్ని పెసరతిత్తి. ఈ మూడిటికి ఒకటే నామకరణం. ఈ మూడిటి ద్వారా మనకు వచ్చిందే ఎక్కడైతే ఎక్కువగా ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ స్టోన్ కు ఏదైతే ఫామ్ అయి ఉంటుందో మనకు వచ్చింది కొలెస్ట్రాల్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ 2 టైప్స్ లో ఉంటాయి. ఆ 2 ఎక్కువగా వచ్చేది కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఈ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి దాన్ని టోటల్ గా మనకు మేజర్ గా 70% కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది గాల్ బ్లాడర్ స్టోన్ లో ఫామ్ అవుతున్నాయి. కేవలం 30% మాత్రమే పిగ్మెంటేషన్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. ఎక్కువగా డేంజరస్ అనేది 70% కొలెస్ట్రాల్ స్టోన్ అనేది ఉంటుంది. దీనికి కారణం ఏమనగా అంటే ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ కారణాలు ఏమనగా అంటే మనకు ఉభయకాయం ఎక్కువగా ఉన్న వారికి 40% మనకు వచ్చింది గాల్ బ్లాడర్ స్టోన్స్. ఉభయకాయం ఉన్న వాళ్ళకు 40% ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తున్నాయి సార్. డయాబెటిక్ ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ కొలెస్ట్రాల్ తయారవడానికి ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్ దోహదపడుతుంది. కొలెస్ట్రాల్స్ ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ఎక్కువగా ఉన్న వారికి ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. హై ఫ్యాట్ లో ఫైబర్ డైట్ తినే వారికి ఎక్కువగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. లివర్ ఫంక్షన్ పరంగా డిజార్డర్ లో ఉన్న వారికి కూడా ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ అన్ని కారణాల దృష్ట్యా మనకు వచ్చింది కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది 70% ఎక్కువగా మనకు ఆడవారిలో ఎక్కువగా మనకు ఈ యొక్క ఫామ్స్ అనేది ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయండి. అదే విధంగా మనము ఈ గాల్ బ్లాడర్ స్టోన్ తగ్గించడానికి మనం ఏం తీసుకోవాలంటే హై ఫైబర్ ఫ్యాట్ లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. హై ఫైబర్ డైట్ ఉన్న ఐటమ్స్ అంటే మనకు కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పండ్లు, వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మనం వచ్చిందే ధాన్యాలు కావచ్చు, పుల్కాలు కావచ్చు, మల్టీగ్రెయిన్ ఆట, అదేవిధంగా అన్పాలిష్డ్ బియ్యం తింటే ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది తగ్గించడానికి దోహదపడుతుంది. ఆయిల్ పరంగా అయితే మనది కేవా రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది మనం వాడడం ద్వారా వాడచ్చు. దీంతో పాటు మనం తాగే వాటర్లో టీడీఎస్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. టీడీఎస్ కంపల్సరీగా మనం తాగే మంచినీళ్ళలో టీడీఎస్ 150 నుంచి 200 మధ్య టీడీఎస్ ఉండాలి. పిహెచ్ లెవెల్ 9.5 ఉండాలి. ఓఆర్పు వచ్చిందే -350 ఉన్న వాటర్ మాత్రమే తీసుకుంటే ఇక పిత్తాశయంలో రాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ మనకు వచ్చిందే రావండి. ఈ యొక్క ఖచ్చితంగా వాటర్ కన్జంప్షన్ ద్వారా ఈ యొక్క పిత్తాశయంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది రావు. కానీ అల్లోపతులు ఏమంటారంటే పిత్తాశయంలో కన్నా రాళ్ళు వచ్చినట్టు ఖచ్చితంగా సర్జరీ చేయాలంటారు. సర్జరీ అవసరం లేకుండా ఈ ఫుడ్ డైట్ ద్వారా మనం కన్నా ప్లాన్ చేసుకుంటే శారీరక వ్యాయామం చేయడం, మనం వచ్చింది ఎక్సర్సైజులు, అదే విధంగా ఏగా చేయడము, ఖచ్చితంగా సాయంకాలం పూట డ్రై ఫ్రూట్ తినడము, అదే విధంగా ఫ్రూట్ తినడం వల్ల ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మనకు వచ్చింది బ్లాస్ట్ అయిపోయి క్రిస్టల్ లాగా బయటకు రావడానికి మన కేవాలో ఎక్స్ట్రా ఆర్డినరీ అయినటువంటి కిడ్నీ కేర్ టాబ్లెట్, స్టోన్ కేర్ సిరప్, అదే విధంగా అకాయ్ బెర్రీ జ్యూసు, కొలెస్ట్రాల్ కేర్ టాబ్లెట్ అనేది ఈ 4 వాడడం ద్వారా మనకు ఈ యొక్క ఏదైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా మనకు పనిచేస్తాయండి. దీంతో పాటు మనకు వచ్చింది ఈ యొక్క మామూలు స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్ కానీ ఉన్న వాళ్ళకు ఏమి తినాల్సిన వస్తువులు కూడా కొన్ని నోట్ చేసుకుంటే బాగుంటుంది. నిదానంగా చెప్తాను, అవసరం అనుకుంటే దయవుంచి నోట్ చేసుకోండి సార్. గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లేదంటే మామూలు స్టోన్స్ కానీ ఉన్న వాళ్ళు తినే ఆహార పదార్థాలు కొబ్బరి బోండా తినచ్చు, బార్లీ బియ్యం తినచ్చు, అరటి పండ్లు తినచ్చు, బాదం పప్పు తినచ్చు, క్యారెట్ తినచ్చు, కాకరకాయ, మొక్కజొన్న, నిమ్మకాయ,
పైనాపిల్, ఉలవలు, బత్తాయిల పరంగా అయితే చిని పండ్లు తినాలి. చేపలు, దానిమ్మ పండ్లు సార్. ఇవి మనకు గాల్ బ్లాడర్ స్టోర్ అయినా మామూలు స్టోన్స్ అయినా ఈ ఫుడ్ డైట్ అనేది మనం తీసుకుంటే మామూలుగా ఫుడ్ ద్వారానే క్రిస్టల్ రూపంలో వాటర్ అనేది కన్జంప్షన్ ఎక్కువ వాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా యూరిన్ లో వచ్చింది మనకు బ్లాస్ట్ అయిపోతుంది. అది కూడా వచ్చింది మనం వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటామో దాని కన్జంప్షన్ ద్వారా బయటికి మనకు వచ్చడానికి చాలా చాలా దోహదపడుతుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫుడ్ డైట్ ను ఫాలో అయ్యి దీంతో పాటు మన కేవలం కిడ్నీ కేర్ టాబ్లెట్స్, అదే విధంగా స్టోన్ క్రెస్ వచ్చింది సిరబు, అకాయ్ బెర్రీ జ్యూసు, కొలెస్ట్రాల్ కేర్ ఈ మనం వచ్చిందే గాల్ బ్లాడర్ లో ఉన్న వాళ్ళకు మనం తీసుకోవచ్చు. ఈ ఫుడ్ డైట్ అయిపోయిన తర్వాత ఏమి తినకూడదు దాన్ని కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఫుడ్ డైట్ ను మనం ఫాలో అయితే మన దగ్గర ఉన్నటువంటి మీరు అమృతపానం లాంటి ప్రొడక్ట్స్ అంటే మన దగ్గర మీ అందరికీ కూడా తెలుసు. స్టోన్ క్రెస్ సిరప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు వచ్చింది మూత్ర విసర్జన పెంచడానికి, అదేవిధంగా మూత్ర విసర్జన ప్రవాహాన్ని నియంత్రించడానికి, రాయి ఏర్పడకుండా ఉండడానికి ఈ యొక్క ఆస్మారిక్ కేర్ సిరప్ లేదంటే స్టోన్ క్రెస్ సిరప్ దీనికి మనం యూరినరీ ఇన్ఫెక్షన్ నివారించడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ గా పనిచేయడానికి, ఏదైతే నొప్పి వస్తుందో కిడ్నీలో నొప్పి నివారించి విశ్రాంతి ఇవ్వడానికి ఈ యొక్క స్టోన్ క్రెస్ సిరప్ అనేది అమృతపానం లాగా ఉపయోగపడుతుంది. మూత్రపిండాల పనితీరు సమతుల్యంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ యొక్క స్టోన్ క్రెస్ సిరప్ అనేది మనకు అమృతపానం లాగా ఉపయోగపడుతుంది. దీని వాడకం ద్వారా మామూలుగా 7 mm లోపల మనకి ఏదైతే స్టోన్స్ ఉన్నాయో కిడ్నీలో అవన్నీ కూడా యూరిన్ లో బ్లాస్ట్ చేయడానికి ఓన్లీ సిరప్ ద్వారానే మనకు ఉపయోగపడుతుంది సార్. దీంతో పాటు మనము ఖచ్చితంగా 7 mm అనేది దాటిందంటే వాళ్ళకి ఖచ్చితంగా కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ గురవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ గురి కాకుండా మన దగ్గర ఉన్నటువంటి కిడ్నీ హెర్బల్ కిడ్నీ కేర్ అంటారు దీని పేరు, లేదంటే కేడీ కేర్ అంటారు. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తినక ముందు ఎంటీ స్టమక్ లో వాడడం ద్వారా మన బాడీకి ఏదైతే శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో ఈ యొక్క కేడీ కేర్ టాబ్లెట్ అనేది అమృతపానం లాగా మనకు ఉపయోగపడుతుందండి. ఈ యొక్క కిడ్నీ కేర్ టాబ్లెట్ అనేది మనకు వచ్చింది మన బాడీకి కావాల్సినటువంటి ఫాస్ఫేట్, కాలుష్యం, అక్షయపాలు ఏర్పడడానికి, కిడ్నీలో యురెత్రా యొక్క తీవ్రమైన నొప్పి నివారించడానికి, మన బాడీలో ఏదైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు యూరినరీ సమస్యను నయం చేయడానికి, కిడ్నీలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి, కిడ్నీకి కావాలన్నటువంటి మెరుగైన పోషకాలు చేయడానికి, అదేవిధంగా ఆకలి మరియు రక్తహీనత మెరుగుపరచడానికి ఈ యొక్క కిడ్నీ కేర్ టాబ్లెట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఎవరైతే ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ అయి ఉంటుందో ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అయిన అందరికీ కూడా కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా ఎక్కువ లెవెల్ ఉంటుంది సార్, హెచ్డిఎల్. కాబట్టి ఈ హెచ్డిఎల్స్ ను మనము ఖచ్చితంగా చేయాలంటే గాల్ బ్లాడర్ స్టోన్ మాత్రం ఖచ్చితంగా కొలెస్ట్రాల్ కేర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి సార్. మనము ఈ కొలెస్ట్రాల్ క్లియర్ అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ లో ఖచ్చితంగా ఇవ్వడం ద్వారా ఈ యొక్క కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి మరియు హెచ్డిఎల్ పెంచడానికి, రక్తంలో ఎల్డిఎల్ తగ్గించడం ద్వారా రక్తనాళాల ద్వారా గుండెకు సరఫరా చేయడానికి ఈ యొక్క కొలెస్ట్రాల్ కేర్ అనేది మనకు అమృతపానం లాగా ఉపయోగపడుతుంది. మన బాడీకి ఏదైతే కావాలనో సరైన కొలెస్ట్రాల్ ను, మంచి కొలెస్ట్రాల్ మనకు ఇవ్వడానికి, అదే విధంగా ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ అవుతుందో వాళ్ళు వికారమైన వాంతులు, అదేవిధంగా ఆందోళన గురవుతారు. కాబట్టి దీని ద్వారా మనకు వచ్చింది ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్ అనేది అమృతపానం లాగా మనకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఎవరైతే గాల్ బ్లాడర్ స్టోన్ గురవుతారో వాళ్ళందరూ కూడా కేవా అకాయ్ బెర్రీ జ్యూస్, ఎందుకనగా అంటే మన కేవా అకాయ్ బెర్రీ జ్యూస్ అనేది 21 రకాల ఎక్స్ట్రాడనరీ ఫుడ్ తో తయారైనటువంటి సంపూర్ణమైనటువంటి ఫుడ్ సప్లిమెంటరీ ఈ యొక్క అకాయ్ బెర్రీ జ్యూస్. దీంతో పాటు మనకు వచ్చింది శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించడానికి, ఫ్రీ రాడికల్ వ్యతిరేకంగా పనిచేయడానికి, అదే విధంగా మన బాడీ ఇమ్యూనిటీ పవర్ ను, మనకు బాడీకి ఏదైతే కావాలనో ఫ్రీ రాడికల్స్ అవన్నీ కూడా వాపు ఏదైతే వచ్చిందో ఆ వాపును తగ్గించడానికి, ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ నియంత్రించడానికి ఈ యొక్క కేవా అకాయ్ బెర్రీ జ్యూస్ అనేది మనకి గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అమృతపానం లాగా ఉపయోగపడుతుంది సార్. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఈ మామూలు స్టోన్స్ ఏంటి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏంటి మనం ఐడెంటిఫై చేసుకొని, ఎందుకంటే పిత్తాశయంలో దిగిన అది అంటారు కాబట్టి ఆ పిత్తాశయంలో ఉన్న రాళ్ళ వాటిని మనం ఈ కొలెస్ట్రాల్ కేరు, అదే విధంగా కిడ్నీ కేర్ సిరప్, అదే విధంగా కేడీ కేర్ సిరప్, దాంతో పాటు కేడీ కేర్ టాబ్లెట్,
అకాయ్ బెర్రీ జ్యూస్ ఈ 4 ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా 6 మంత్స్ ఎవరైతే కంటిన్యూగా వాడుతూ ఉండి ఈ యొక్క ఫుడ్ డైట్ ను ఫాలో అయ్యి వాటర్ అనేది ఎక్కువగా తీసుకొని హై ఫైబర్ లో ఫ్యాట్ డైట్ తీసుకుంటే మాత్రం ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మనకు 100% అమృత పానం లాగా దోహదపడుతుంది సార్. దీంతో పాటు మామూలు స్టోన్ ఉన్నా లేకపోతే మన గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నా కూడా కొన్ని పదార్థాలు తినకూడదు. ఏదంటే పాలకూర, ఎందుకంటే ఆక్సిలేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలకూర తినకూడదు, టమాటో కూడా తినకూడదు. ఎందుకంటే దాంట్లో ఆక్సిలేట్ ఎక్కువ ఉంటుంది సార్. దానికోసం ఏ స్టోన్, గాల్ బ్లాడర్ స్టోన్ అయినా నార్మల్ స్టోన్ అయినా కూడా ఇక పాలకూర అదే విధంగా టమాటో అనేది తినకూడదు. దాంతో పాటు మనకు వచ్చే గుమ్మడికాయ తినకూడదు, సపోటా తినకూడదు, అదే విధంగా కాలీఫ్లవర్ గోబీ తినకూడదు, పుట్టగొడుగులు తినకూడదు, ఉసిరికాయ తినకూడదు, దోసకాయ తినకూడదు, వంకాయ తినకూడదు, క్యాబేజ్ తినకూడదు. మటన్ నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. చికెన్ తీసుకుంటే నెలకు 2 సార్లు స్కిన్లెస్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటే ఏ స్టోన్ అయినా సరే మనకు ఈ యొక్క మామూలు స్టోన్ కావచ్చు, అదే విధంగా గాల్ బ్లాడర్ స్టోన్ కావచ్చు, ఈ రెండింటికి కూడా శాశ్వత నివారణ లాగా మన దగ్గర ఉన్నటువంటి కేవా మిరాకిల్, మన దగ్గర ఉన్నటువంటి సిరప్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ వాడడం ద్వారా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మీ అందరు కూడా ఒక కరెక్షన్ చేసుకోండి. బుక్ లో కూడా మనం గాల్ బ్లాడర్ స్టోన్ అనేది మనకు వచ్చింది, ప్రింటింగ్ లో మిస్టేక్ అయింది. ఖచ్చితంగా కొలెస్ట్రాల్ కేర్ యాడ్ చేసుకోండి గాల్ బ్లాడర్ స్టోన్ కు. అదే విధంగా అకాయ్ బెర్రీ జ్యూస్, స్టోన్ ప్రెస్ సిరప్, కేడీ కేర్ సార్, ఈ 4 ఇచ్చామంటే గాల్ బ్లాడర్ స్టోన్. మామూలు స్టోన్స్ అయితే కిడ్నీ కేర్ సిరప్ కానీ టాబ్లెట్ కానీ లేదంటే కేడీ కేర్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకొని మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఏదైతే మనం కిడ్నీకి సంబంధించినటువంటి మేజర్ గా మన అందరం కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది, గాల్ బ్లాడర్ స్టోన్ అనేది నెగ్లిజెన్స్ చేసినామంటే అది రకరకాల పరిస్థితికి, కిడ్నీ చెడిపోవడానికి, క్రియాటిన్ పెరగడానికి, అదే విధంగా రకరకాల వ్యాధికి మనకు దారి తీస్తుంది. కాబట్టి మెయిన్ గా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాటర్ అనేది మనం బాడీకి వచ్చింది మినిమం ఒక 5 లీటర్లు అనేది ఖచ్చితంగా మనం తాగే లిక్విడ్ లో కావచ్చు, మనం తాగే మామూలు వాటర్ లో కావచ్చు, టీడీఎస్ అదే విధంగా ఓఆర్పి, పిహెచ్ లెవెల్స్, ఈ 3 కూడా బ్యాలెన్స్ చేసుకొని ఆ వాటర్ అనేది కన్జంప్షన్ చేసుకొని మనం వినియోగించుకున్నామంటే ఈ యొక్క స్టోన్స్ అనేది ఫామ్ కావు సార్. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ కావచ్చు, మామూలు స్టోన్స్ కావచ్చు చేసుకోవచ్చు. కానీ అల్లోపతులు ఏమంటారంటే స్టోన్ వచ్చినాయంటే అస్తమానం మీరు ఎవడో గుర్తుపెట్టుకోండి, ఒకసారి స్టోన్ ఇచ్చుకొని ఆ బయట మనకు వచ్చింది ఎండోస్కోపీ ద్వారా కావచ్చు, లేదంటే ఆపరేషన్ సర్జరీ ద్వారా చేసుకున్న వాళ్ళకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మన బాడీకి ఏదైతే కావాలనో ఫైబరు, ఫ్యాట్ అనేది అవి తీయడం వల్ల అక్కడ వచ్చింది మొత్తం అంతా ఫామ్ అవుతూ ఉంటాయి క్రిస్టల్స్. ఆ క్రిస్టల్స్ తీయాలంటే ఫుడ్ డైట్ ను ఫాలో అయ్యి ఈ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా అదే మెయింటైన్ చేస్తే మన గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ మామూలు స్టోన్స్ కానీ రావు సార్. కాబట్టి ఆపరేషన్ అనేది దీనికి సరైన మార్గం కాదు. ఈ ఫుడ్ డైట్ ద్వారా ప్లాన్ చేసుకుంటే ఎవరైతే ఫుడ్ డైట్ ద్వారా కంట్రోల్ పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి కేవా ఫుడ్ సప్లిమెంటరీ వాడితే ఈ యొక్క 100% ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇదే డైట్ గా ఫాలో అయితే ఎవరికి కూడా కానీ ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్ కావచ్చు, మామూలు స్టోన్స్ కానీ ఫామ్ కావు. కాబట్టి రిపీట్ గా అంటా ఉంటారు మన వాళ్ళు చాలా మంది, ఆల్రెడీ మనకు స్టోన్స్ వచ్చాయి, మళ్ళీ నేను ఆపరేషన్ చేసుకున్నాను, మళ్ళీ వచ్చినాయి అంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పండి, ఫుడ్ డైట్ ను ఫాలో అయ్యి వాటర్ అనేది ఎక్కువగా ఎవరైతే తాగుతూ ఉంటారో, అది కూడా టీడీఎస్, ఓఆర్పి, పిహెచ్ లెవెల్స్ మన దగ్గర మీ అందరికి కూడా తెలుసు. హైడ్రోజన్ వాటర్ బాటిల్ మన దగ్గర ఉంది, దాంట్లో వచ్చింది ఓఆర్పి, పిహెచ్ లెవెల్స్, టీడీఎస్ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనము. అదే విధంగా బయట తగులుతున్నటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు, ఆర్ఓ వాటర్ కావచ్చు, అయిన టీడీఎస్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎవరైతే మనకు ఆరోగ్యంగా ఉండాలి, కిడ్నీ బాగుండాలి, ఎందుకంటే కిడ్నీ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. గుండె తర్వాత ప్రధానమైన అవయవం కిడ్నీ వన్స్ ఒకసారి ఫెయిల్యూర్ అయిందంటే మన తర్వాత వచ్చింది రీజనరేట్ కాదు సార్. కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకొని కంపల్సరిగా కిడ్నీని ఎంత బాగా అయితే మనం కాపాడుకుంటామో ఈ స్టోన్స్ బారి గురించి కావచ్చు, అదే విధంగా క్రియాటిన్ లెవెల్స్ కావచ్చు, అదే విధంగా మనం గాల్ బ్లాడర్ స్టోన్ నుంచి కావచ్చు, ఈ 3 కంట్రోల్లో పెట్టుకొని దీని ద్వారా మనం బ్యాలెన్స్ చేసుకున్నామంటే కిడ్నీ అనేది ఎంత బాగా హెల్తీగా ఉంటామో మన బాడీ కూడా అంత హెల్తీగా ఉంటుంది. కాబట్టి మేజర్ గా అందరూ కూడా ఈ యొక్క కిడ్నీ స్టోన్ సంబంధించినటువంటి అందరికి చాలా మందికి 70% ఈ కిడ్నీ యొక్క రాళ్లతో బాధపడుతూ ఉన్నారు. మేజర్ గా కారణం ఏంటంటే వాళ్ళు వచ్చిన రకరకాల ఒత్తిళ్ల వల్ల కావచ్చు, అదే విధంగా వాటర్ సరిగా తీసుకోకపోవడంతో, కొలెస్ట్రాల్ లెవెల్, ఫైబర్ తక్కువ తీసుకోవడం, ఈ అన్ని కారణాల దృష్ట్యా అందరూ కూడా ఈ యొక్క ఫుడ్ డైట్ ను ఫాలో అయ్యి మన దగ్గర ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొడక్ట్ గా ఉన్నటువంటి కేవా ఫుడ్ సప్లిమెంట్ అనేటువంటి మనం మామూలుగా నేచురల్ గా లభించినటువంటి ఫుడ్స్ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి. అస్తమానం బాడీకి అనేది సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అదే విధంగా వచ్చింది కాలుష్యం అనేది, నేచురల్ కాలుష్యం ఎంతైనా ఏం కాదు, కానీ
మనం టాబ్లెట్ రూపంలో అనేది కాలుష్యం మన బాడీలోకి ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో అది ఆటోమేటిక్ గా క్రిస్టల్ రూపంలో మా స్టోన్స్ లాగా ఫామ్ అయిపోయి మనకు వచ్చే చిన్నవి కావచ్చు, సైజు కావచ్చు, పెద్ద పెద్ద సైజు పెరుక్కుంటూ మనకు ఫామ్ అయిపోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆక్సిలేట్ ఫుడ్ ను, లైట్ ఆక్సిలేట్ ఫుడ్, అదే విధంగా హై ఫైబర్ డైట్, అదే విధంగా లో ఫ్యాట్, ఆ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈ యొక్క కిడ్నీ యొక్క సమస్య నుంచి, మహమ్మారి నుంచి మనం పారదొలవచ్చు. కిడ్నీ ఎంత బాగుంటే మనం హెల్తీగా ఉంటాము. కాబట్టి మీకు ఎవరైనా సరే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్ ఉంటే దయచేసి అడగండి సార్, నేను క్లారిఫై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.